హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, శుభ సాయంకాలం అండి. వెల్కమ్ బ్యాక్ టు వెరోనికా క్రిస్టియానా ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మీరు చూస్తున్నారు కదా నా చేతిలో ఏమున్నాయో, ఇవి దవనం కొమ్మలండి. ఈ దవనం కొమ్మలు ఎంత మంచి వాసన అంటే చూడండి, అంత మంచి వాసన వస్తున్నాయి ఈ దవనం కొమ్మలు. అయితే ఈ దవనాన్ని నేను ఒక మూర మల్లెపూలకు 5 రూపాయలకు అమ్మేవాళ్ళు నేను చిన్నగా ఉన్నప్పుడు. అయితే ఈ దవనాన్ని అందులో పెట్టి అల్లేవాళ్ళండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మల్లెపూలలో దొడ్డు దొడ్డు ఆకులు పెట్టి దవనంలాగా పెట్టి అల్లుతూ ఉన్నారు. ఆ పూలను తలలో పెట్టుకుంటే మరి అవి పూలు కిందికి జారిపోతున్నాయండి. ఇటువంటి మంచి దవనాన్ని, వాసన గల దవనాన్ని పెట్టి అల్లటం లేదు. అయితే నేను కరీంనగర్ నుండి ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చిన, చాలా అలసిపోయినా. మీరు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా ఉన్నానో. అయితే ప్రస్తుతానికి ఇది దవనాన్ని మరి నేను తొట్టిలో పెట్టి పెద్దగా పెంచాలనుకుంటున్నా. కానీ మరి ఇప్పుడు ఇది వాడిపోకుండా ఉండాలంటే ఈ సాయంకాలం నేను ఒక మట్టి బురద చేసి ఆ బురదలో ఈ యొక్క దవనం కొమ్మలను పెడితే అవి తెల్లవారే వరకు మరి పచ్చగా ఉంటాయి. అప్పుడు నేను మరి తొట్టిలో మట్టి నింపుకొని ఈ దవనాన్ని అందులో మళ్ళీ తిరిగి పెట్టాలని అనుకుంటున్నా. ఇది వాడిపోవద్దు కాబట్టి మరి ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఈ దవనాన్ని కింద అక్కడ స్థలం కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టాలి అని నేను అనుకున్నా. అయితే మరి నేను చూడండి ఆ స్థలము అక్కడ నేను ఎట్లా చేసినానంటే, కొంచెం స్థలం ఉంది కదా చూడండి, అక్కడ ఈ యొక్క దవనాన్ని బురద చేసి పెడతా. అయితే ఎందుకు అని అంటే ఎట్లా అంటే మరి అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి చూస్తే మట్టి అంతా కొంచెం పైకి తీస్తున్నా చూడండి. అయితే ఇక్కడ ఉన్న స్థలం ఏ విధంగా ఉందంటే, ఇటు అక్కడ మట్టి ఉందండి నేను తవ్వుతున్న స్థలంలో, తర్వాత ఇటు సిమెంట్ ఉందండి చూడండి. అయితే ఆ మట్టిని చూడండి, అక్కడ కొంచెం సిమెంట్ ఉంది, అటు మట్టి ఉంది. అయితే నేనేమనుకుంటున్నా అంటే తర్వాత మట్టి ప్లేస్ను అలాగే పెట్టి ఇటు సైడు కొంచెము ఆ లైన్లో ఎత్తుగా సిమెంటు ఇట్లా ఎత్తు పెంచి గోడలాగా చిన్నగా కట్టించి దాంట్లో మట్టి నింపితే కొంచెము మట్టి ఎక్కువై వేరు అనేది విత్తనాలు పెడితే, బెండకాయ విత్తనాలు పెడితే మరి కాసి ఎదిగే అవకాశం చెట్లు ఉంటాయని అనుకుంటున్నా. ఇప్పుడు నీళ్ళు పోసి నేను ఆ మట్టిని బురదలాగా చేస్తున్నానండి. నాకు బురదలోనే ఆ దవనాన్ని పెట్టాలని అన్నారు. అంతవరకు పచ్చగా ఉంటాయి రేపటి వరకు అని చెప్పిండ్రు. ఇంకా కొన్ని నీళ్ళు పోసి కూడా మట్టిని బురద తయారు చేస్తానండి. అయితే ఆ బురదలో మరి యొక్క దవనం పెట్టి చేస్తా. ఇప్పుడు వర్షం పడుతుందండి కొంచెం కొంచెము. అయితే నేను కరీంనగర్ నుండి వచ్చేటప్పుడే వర్షం పడుతుంది చూడండి, ఆ విధంగా పెడుతున్నాను. అయితే ఆ వర్షానికి నేను తడుస్తూ వచ్చానండి. కొంచెమే వర్షము, తడుస్తూ ఉంటే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉన్నదండి. అట్లా అధికమైన వర్షం లేదు, అంత ఉడకపోతుంది కాబట్టి ఆ వర్షానికి తడిచే అంత చల్లదనంగా అనిపించింది. అయితే ఈ యొక్క దవనం నేను అక్కడ పెట్టినా కదా, రేపటి వరకు అవి అది విధంగా ఉంటుంది ఆ చెట్టు. తర్వాత మరి నేను ఒక తొట్టిలో దాంట్లో మట్టి నింపి దవనాన్ని పెట్టాలనుకుంటున్నాను అండి. ఓకే, బాయ్ బాయ్.